ఓం హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యావళిపూర్ణరత్నజటకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనా పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसत्केम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री कुङ्कुमविलेपनां मलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरजापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं वरुणमाल्यभूषोज्ज्वलां जपा कुसुम भासुरां जप विधौ स्मरेतम्बिकां विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पट्मलाक्षी कलित विपञ्ची भासि वैरिञ्ची ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः. ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామములు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో నిర్గుణ నామములు 146వ నామము నిష్ప్రపంచ. నిష్ప్రపంచ ప్రపంచము లేనటువంటిది. ప్రపంచము అనంటే మనకు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతోటి ఏర్పడినటువంటిది కనపడుతున్నది, ఇదంతా ప్రపంచం. మనం ప్రపంచం అని అంటాం చేసావు. ఏమిటంటే పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, తర్వాత అగ్ని, నీళ్లు, భూమి, ఈ 5 పంచభూతాలు. ఈ పంచభూతాలతోటే ఈ ప్రపంచం అంతా ఏర్పడుతున్నది. ఈ ప్రపంచంలో ఏం కనబడుతున్నాయి నీకు? చరాచర జగత్తు కనబడుతున్నది. చర అచర. చర అంటే తిరుగుతున్నాయి, అంటే ప్రాణులు అందరూ, మనుషులు అయినా సరే అందరూ చర. అచర. అచర అంటే ఈ అరణ్యాలు, కొండలు, ఇవన్నీ సముద్రాలు, ఇవన్నీ అచర. ఇదంతా కలిపితే చరాచర జగత్తు, ఇది ప్రపంచము. ఈ ప్రపంచం అనేటువంటిది పంచభూతాల నుంచి వచ్చింది. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరమాత్మ దగ్గర నుంచే వచ్చినాయి అని వేదం చెబుతూనే ఉన్నది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ పంచభూతాల దగ్గర అక్కడి వేద పరమాత్మ దగ్గర నుంచే వచ్చినాయి అని ఒకవైపు చెబుతూనే ఉంటుంటే, ఇక్కడ ఒక విశేషం. ఎట్లా వచ్చినాయి అంటే సగుణ బ్రహ్మ నుంచి వచ్చినాయి. అది ఇక్కడ కొంచెం తెలుసుకోవాలి. సగుణ బ్రహ్మం నుంచి పంచభూతాలు వచ్చినాయి, నిర్గుణ బ్రహ్మం నుంచి రాలేదు. నిర్గుణ బ్రహ్మం ఎప్పుడు కూడా ఏ మాత్రము ఆయనకు అంటదు, సాక్షి మాత్రంగా ఉంటుంటాడు నిర్గుణ బ్రహ్మము. సగుణ బ్రహ్మమే. సగుణ బ్రహ్మ నుంచే ఈ పంచభూతాలు వచ్చినాయి అనగా ఈ ప్రపంచము అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అందుకనే ఈ ప్రపంచంలో ఏమంటారంటే 14 లోకాలండి, చతుర్దశ భువనాలు అని అంటారు. చతుర్దశ భువనాలు అంటే ఏంటి? 14 లోకాలు. 14 లోకాలు ఏంటి? 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. 7 ఊర్ధ్వలోకాలు ఏమిటి అని అంటే భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మఖలోకము, జలలోకము, తపోలోకము, సత్యలోకము. ఇదే మనం చెప్పేటప్పుడు మంత్రంలో గాయత్రి చెప్పేటప్పుడు కూడా సప్త వ్యాహృతులతోటి చెప్పి చేస్తారు. అసలు సప్త వ్యాహృతులు అంటే ఓం భూ, ఓం భవః, ఓం శువః, ఓం మగః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది అలా చేస్తారనమాట. అంటే 7 ఊర్ధ్వలోకములు. చివరికి 7వ లోకం ఏమిటి? సత్యలోకం.
అది. తర్వాత 7 ఊర్ధ్వం అన్నాడు కాబట్టి అధో ఉన్నట్టే కదా. కాబట్టి అధోలోకాలు ఏమిటి? అధోలోకములు ఏమిటంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. చివరిది ఏంటి? అన్నిటికన్నా కింద ఉన్నది పాతాళ. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ శరీరం అనేటువంటి మన శరీరం అయినటువంటిది ఒక పరమాత్మ స్వరూపమైనటువంటిది అని చెప్పారు కదండి సగుణ బ్రహ్మంలో. ఈ శరీరం కూడా సగుణ బ్రహ్మమే. ఆ సగుణ బ్రహ్మంలో నిర్గుణ బ్రహ్మం లోపల కూర్చున్నాడు. ఎక్కడ? పరమాణు అంత కూర్చున్నాడు. నారాయణ సూక్తంలో వచ్చింది, పరమాణు అంత కూర్చున్నాడు. అయితే మరి ఈ శరీరం కూడా 14 లోకాలు ఉన్నాయి కదండి. మరి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడైతే ఉన్నాడో నిర్గుణ బ్రహ్మం అక్కడ 14 లోకాలు ఉన్నట్టుగా ఉన్నాయండి. మన శరీరానికి 14 లోకాలు ఏమిటి అవి అంటే కటి దగ్గర నుంచి ఊర్ధ్వలోకాలు 7. అది కటి దగ్గర నుంచి అధోలోకంలో పాదం చివరన, పాదం అన్నదే చివరన, అది పాతాళ లోకం. అది కాబట్టి మన శరీరం అంతా కూడా ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, 14 లోకాలతో ఉన్నటువంటి ఒక సగుణ బ్రహ్మం అనేది ఈ శరీరం అనేటువంటిది. అది ఇందులో గొప్ప విశేషం. ఇటువంటి ఈ సగుణ బ్రహ్మ రూపం ఉన్నది సాకార రూపం. దానిలో నిర్గుణ బ్రహ్మమైనటువంటి పరమాత్మ కూర్చొని ఉన్నాడు. అట్లా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ 14 లోకాలు పనిచేస్తున్నాయి. అదేమాట ఇందులో. అయితే ఈ మొత్తం ఈ ప్రపంచం అనేటువంటిదే ఏమాత్రము ఆ నిర్గుణ బ్రహ్మానికి అంటదు. అది దీన్ని చెప్పేది. నిహి ప్రపంచ, నిష్ప్రపంచం. నిర్గుణ బ్రహ్మం కదా, ఏమి అంటదు. కానీ తాను మాత్రం సాక్షి మాత్రగా ఉంటాడు. కాబట్టి ఈ నిర్గుణ బ్రహ్మం అలా ఉన్నాడు కదా. సగుణం అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా సగుణం. అందుకని ఈ ప్రపంచంలో సగుణం కాబట్టి మరి గీతలో 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? స్థావరాణ హిమాలయ అంటే మరి సగుణ బ్రహ్మం కదా. వారు ఎక్కడ అశ్వత్థ సర్వ వృక్షాణ సగుణ బ్రహ్మమే కదా అక్కడ. ఇలా చూసుకోండి, ఇలా ఎటువంటి మొత్తం 50 చెప్పాడు. సగుణ బ్రహ్మ అదంతా మనం ఆరాధించేదంతా సగుణ బ్రహ్మం. అది ఇప్పుడు చెప్పుకుంటున్నది నిర్గుణ బ్రహ్మం. అమ్మవారి యొక్క నిర్గుణ బ్రహ్మము చెప్తున్నది. నిర్గుణ బ్రహ్మానికి ఆకారం లేదు, సగుణ బ్రహ్మానికి ఆకారం ఉన్నది. కాబట్టి ఆకారాలు ఉన్నటువంటిది అంతా కూడా మనకు 10వ అధ్యాయం. ఆ 10వ అధ్యాయం ఉన్న ఆకారాన్ని మళ్ళీ 11వ అధ్యాయంలో తీసుకొచ్చి మరలా చూపించాడు. సగుణ బ్రహ్మం ఆకారం చూపించాడు, ఉదాహరణలతో చూపించాడు 11వ దీనిలో. అది కానీ వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ నిర్గుణ బ్రహ్మానికి లేవు, సగుణానికే ఉన్నాయి. కాబట్టి నిర్గుణ బ్రహ్మం నిష్ప్రపంచ. నిర్గుణ బ్రహ్మానికి ఏ ప్రపంచాలు లేవు. అని అలానే తర్వాత 147 నిరాశ్రయ. నిర ఆశ్రయ, ఆశ్రయము అనేటువంటిది లేదండి. ఎటువంటి ఆశ్రయము లేదు. ఆశ్రయం లేని నిర్గుణ మాతకు నమస్కారం. ఆశ్రయించాలి. మనం ఆశ్రయిస్తాం భగవంతుడు, లేకపోతే ఇంకెవరినైనా ఆశ్రయిస్తాం. మనకి ఏదైనా కావాల్సి వస్తుంది, వాళ్ళని ఆశ్రయిస్తే మనకి ఏదో వస్తాయి. కవులు పండితులందరూ కూడా రాజులను ఆశ్రయిస్తుంటారు. రాజులను ఆశ్రయిస్తుంటే వాళ్ళు ఏవో ఇస్తారు, అగ్రహారాలు అవి ఇవి ఇస్తుంటారు. ఇస్తుంటే ఆ విధంగా జీవిస్తుంటారు. ఆశ్రయం అనేటువంటిది. కానీ అమ్మవారు మాత్రం ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. నిర్గుణ బ్రహ్మము ఎవరిని ఆశ్రయించదు. అసలు నిర్గుణ బ్రహ్మమైనట్టు పరమాత్మనే వీళ్ళందరూ ఆశ్రయిస్తుంటారు. ఇదే విషయం దీనిలో సౌందర్యలహరిలో 3వ లైన్. అది హరిహర విరించాదిభిరపి. అదే దీనిలో చివరిలో సౌందర్యలహరిలో చివరిలో అమ్మవారి పాదాల దగ్గర ఇదిగో ఈ దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ శిరస్సులు వంచి, ఆ పాద పద్మముల దగ్గర శిరస్సులు వంచి నమస్కారం చేస్తూ కూర్చుంటారట. ఆశ్రయం అది, వాళ్ళకి ఆశ్రయం. అమ్మవారికి వీళ్ళందరికీ ఆశ్రయం ఎవరు? దేవతలకి అమ్మవారు. కానీ తనకి మాత్రం ఆశ్రయము ఏమీ లేదు, అంటే నిర్గుణము అని. కాబట్టి నిర్గుణ బ్రహ్మానికి ఆశ్రయము ఉండదు. ఈ చరాచర సృష్టి అంతా కూడా బ్రహ్మమును ఆశ్రయించే ఉంటుంది, కానీ ఆమెకు ఆశ్రయము లేదు. అందుకనే
గీతలో కూడా ఆ సూర్యుడు ఆయన ఒక కాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి, అది మనకు వచ్చింది దానిలో 15వ అధ్యాయంలో వచ్చింది అనమాట. సూర్యుడు ఆయన కాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి, పరబ్రహ్మ నుంచి వచ్చింది. ఆయన సొంత కాంతి కాదు అని చెబుతున్నారు. ఈయన కాంతితో పరబ్రహ్మ ప్రకాశించడం లేదండి, ఆయన కాంతితో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాడండి. ఆ పరబ్రహ్మం యొక్క కాంతి వలననే ఇదిగో ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా మెరిసిపోతున్నాయి. అక్కడ చెప్పాడు అనమాట. ఏమిటంటే ఎక్కడ గొప్ప విశేషం ఏవి మాత్రం వీళ్ళందరూ కూడా ఆశ్రయించేది ఆ నిర్గుణ పరబ్రహ్మాన్నే. ఆ నిర్గుణ పరబ్రహ్మం అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మం కావాలి అని అంటే, నువ్వు చూడాలి అని అనుకుంటే సగుణ బ్రహ్మంలో ఉంటాడు. అనేక సగుణ బ్రహ్మాల్లో ఉంటాడు. ఒకడు సూర్యుడు, అది అట్లా ఉదాహరణకి అనమాట. ఇంకొకడు చంద్రుడు, అట్లా ఆదిత్యానామఘం విష్ణు, నక్షత్రానామఘం శశి. ఇవన్నీ బ్రహ్మము యొక్క అంశాలు. అదనమాట. బ్రహ్మము అనేకమైనటువంటి రూపాలు. అదే మనకు 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనలో చెప్పేది. అదంతా ఏంటి, సగుణం. నిర్గుణానికి ఏమీ లేవు. నిర్గుణం అసలు ఆశ్రయించదండి అని చెబుతున్నారు. ఎందుకంటే అసలు అందరికన్నా పైన ఉండేది నిర్గుణ పరబ్రహ్మం కదా. అందుకని నిర్గుణ పరబ్రహ్మం సాక్షి మాత్రమే, అనగా చూస్తూ ఉంటుంది అంతే, అదేమి చెయ్యదు. అదే నిర్గుణ పరబ్రహ్మం అని ఆ విషయాన్ని నిర్గుణ పరబ్రహ్మాన్ని న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని సూర్య చంద్రులు గాని అగ్ని గాని ఎవ్వరు ప్రకాశింప చేయలేరు. అటువంటి ఆ పరంధామము యొక్క ఆ ప్రదేశం ఉన్నదే ధామము అంటే మిక్కిలి కాంతివంతమైనటువంటి ఆ ప్రదేశం ఉన్నదే ఆ స్థావరము. ఆ స్థావరం ఏదైతే ఉన్నదో అది దాని మమ, నా యొక్క ధామము. దాని పేరు పరం అది అని మనకి దీనిలో 15లో చెప్పారు. ఈ 15 అధ్యాయంలో ఇది చాలా గొప్పది అయినటువంటి శ్లోకం. అంటే ఈ శ్లోకాన్ని గురించి మనకు గంట సేపు పడుతుంది చెప్పుకోవాలంటే. ఉపనిషత్తు అంతా కూడా వస్తుంది అనమాట. నిర్గుణ పరబ్రహ్మం వచ్చేస్తున్నది ఇట్లా అనమాట. ఆయన యొక్క కాంతి చేతనే అంతా కూడా ఈ సగుణంలో ఏర్పడి మనకి ఇవి ఈ విధంగా కనబడుతున్నారు. ఆదిత్య హృదయం, ఆదిత్యోపాసన, ఇవి అనేకమైన ఉపాసన మనకు ఈ చాందోగ్యం అంతా ఉపాసనలతో కదా. అగ్ని ఉపాసన, ఇట్లా ఈ విధంగా అనమాట. కానీ నిర్గుణ పరబ్రహ్మానికి ఏమీ లేవు అని చెబుతున్నాడు. అది తెలుసుకోండి అని చెబుతుంది. నిర్గుణ పరబ్రహ్మానికి రూపము అంటే ఆకారము లేదు. మనం నైవేద్యాలు పెడతాం దేవుడికి, ఎవరికి, సగుణ బ్రహ్మానికి. అది అటువంటి సగుణ బ్రహ్మం యొక్క రూపం అది. అటువంటి సగుణ బ్రహ్మం యొక్క రూపంలోనే నిర్గుణ బ్రహ్మం ఉన్నాడు మనలో, అదే తెలుసుకుంటారా అన్నాడు. అది ఎవరు నారాయణ సూక్తంలో చెప్పినటువంటిది చెప్పారు కదా, అణువంత అని అన్నాడు. అంత విశేషంగా ఉన్నది మన యొక్క శరీరం. మన శరీరం అనేటువంటి సామాన్యమైనటువంటిది కాదు, అంతటి పవిత్రమైనటువంటి శరీరం. ఇటువంటి ఈ శరీరాన్ని, సగుణ బ్రహ్మ శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు. అపవిత్రం చేసుకోకూడదు అని అంటే అర్థం ఏంటో, 5 ఇంద్రియాలు ఉన్నాయి చూశారు, 5 దేవతలు వాళ్ళు. పంచభూతాలు 5 దేవతలు వాళ్ళు. వాళ్ళకు శక్తులు ఉన్నాయి. అవి వాటిని ఏం చేస్తున్నావు, నువ్వు అపవిత్రం చేసి పారేస్తున్నావు. అపవిత్రం చేసేస్తుంటే ఏమవుతుంది, నీ శరీరం కూడా అపవిత్రం అయిపోతుంది. అదేనమాట. అందుకనే చెప్పింది ఏంటంటే ఇంద్రియాలని జాగ్రత్తగా పట్టుకోండి. ఇంద్రియాలని వాటి యొక్క స్థానంలో అటువంటి పవిత్రంగా చూసుకోరా నువ్వు. ఆ పవిత్రంగా చూసుకుంటుంటే అప్పుడు నీకు ఆ బ్రహ్మము కనబడతాడు, క్రమంగా జితేంద్రుడు అవుతావు అని. అంత విశేషం అనమాట. అందుకని ఈ శరీరం అనేటువంటిది తెలుసుకో ముందు. ఉద్ధరేతాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాది ఏదేతు. ఉద్ధరేత్తు, నీవు ఉద్ధరింపు ముందు నీ సంగతి చూసుకో, ఉద్ధరించు. ఎట్లా, నీ ఆత్మ చేత, నీ మనస్సు చేతనే నీలో ఉన్నటువంటి ఆత్మను ఉద్ధరించుకో ముందు. నీ ఆత్మ చేత, నీ మనస్సు చేత నీ ఆత్మను తెలుసుకో ముందు.
తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఏమిటి? మనస్సు. కాబట్టి మనస్సుని నీవు నిగ్రహించుకో. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం. ఆ చంచలమైనటువంటి మనస్సుని నిగ్రహించుకోరా ముందు. నిగ్రహించుకొని నెమ్మదిగా అంతర్దృష్టితోటిగా ఉంటే నీ ఆత్మ అంటే నీలో ఉన్న పరమాత్మ అప్పుడు తెలుసుకొని తత్వమసి, ఆ పరబ్రహ్మమును నీవే అని గురువుగారు చెప్పినట్టుగానే అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నేను ఆ పరబ్రహ్మాన్ని అని. అంత విశేషం అనమాట. కాబట్టి ఇక్కడ నిరాశ్రయ, ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఎటువంటి ఆశ్రయము లేదు అని చెబుతూ 148 నిత్య శుద్ధ, నిత్య ఎల్లప్పుడు కూడా త్రికాలముల యందు భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు శుద్ధ పవిత్రమైనటువంటిది, ఏమాత్రం మలినములు లేనిది, త్రికాలముల యందు పవిత్రురాని నిర్గుణ మాతకు నమస్కారం. మలినములు అనంటే మన భౌతికంగా చూసేవి మలినాలు కొన్ని. భౌతికంగా మలినాలు ఎటువంటి వదిలించుకుంటాం, నీళ్లు పెట్టి మలినాలు కడిగేసుకుంటాం. ఈ మలినాలు అవి కాదు. ఈ మలినాలు ఏమిటంటే మనస్సుకి బుద్ధికి పట్టేస్తాయి మలినాలు. ఈ మలినాలు ఇప్పుడు బంగారానికి మలినాలు పెట్టినాయి అనుకోండి, అంటే దానికి మలినాలు పెడితే ఏంటంటే కాంతి తక్కువ ఉంటుంది బంగారానికి. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడేయంగానే ఏమవుతుంది? అగ్నిలో ఉండే వేడికి ఆ మలినాలన్నీ పోతాయి. అవతైనప్పుడు ఏంటి? అగ్నికి అసలు రూపం ఎంత మెరిసిపోతుంటుందో కాంతివంతం అది వస్తుంది. అప్పుడు మేలిమి బంగారం 24 క్యారెట్లు అని మనం చెబుతుంటాం. అట్లనే మనస్సుకి ఈ మలినాలు పెట్టినాయండి. కాబట్టి మీ మనస్సుని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నామంటే అగ్నిలో పడే. అగ్ని అనేటువంటిది ఎక్కడుంది? ఇంద్రియ సంయమాగ్ని, సంయమనము. అది సంయమనము అనేటువంటి అగ్నిలో పడి ఈ మనస్సును తీసుకెళ్ళి అప్పుడు మలినాలు వదులుతాయి. సంయమనము లేకపోతే మలినాలు పడతాయి. మలినాలు పెట్టిన దగ్గర నుంచి ఏం చేస్తావు నువ్వు? క్రోధాత్మకి సమ్మోహ స్మృతి విభ్రమ అని వరుసగా చివరికి బుద్ధినాశాత్ ప్రణశ్యతి, చివరికి అది మలినాలు పడితే అదే మనకు చూపించేది రామాయణంలో రావణాసుడికి వాడు మనస్సుకు మలినాలు పెట్టినాయి. మలినాలు పెడితే వాడు ఏం చేశాడు? చివరికి ఏమైనాడు? చివరికి ప్రణశ్యతి, మొత్తం అయినాడు. బుద్ధికి ఎప్పుడు మలినాలు పట్టకూడదు. ఇదనమాట దీంట్లో. అదే మన చండీ సప్తశతిలో కూడా రాక్షస వధంలో చూశారు. చండీ సప్తశతిలో ఉన్నది అదే. వాళ్ళకి బుద్ధికి మలినాలు పెట్టినాయి. మలినాలు పెట్టి అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చారు. చివరికి పోయినారు. అర్థం ఏంటో ఒక కథ చెబుతూ దానిలో ఒక నీతి ఉంది, తెలుసుకుంటారా అని చెప్పారు అంతే. దానిలో బుద్ధికి మన మనస్సుకి మనోబుద్ధులకి మలినాలు పుడితే ఏమవుతావు? నువ్వు దుర్గతి. అది దుర్గతి అని దాని అర్థం. సద్గతి కాదు, దుర్గతి అది అర్థం. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ మనస్సుని మలినాలు లేకుండా నిర్మలంగా ఉంచుకో. అది మొట్టమొదటి దీన్ని బట్టి. అది అట్లనే ఆ నిర్గుణ పరబ్రహ్మము ఎప్పుడు కూడా శుద్ధ పవిత్రముగా ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే విశేషం రాగద్వేషాదులు మనకుంటే అది మలినాలు. రాగము ద్వేషం అంటే దీనిలో చెప్పుకోవాలంటే, సులభంగా చెప్పుకోవాలంటే అస్మదీయులు తస్మదీయులు. ఇంటికి వచ్చారండి చుట్టాలు, అస్మదీయులు వచ్చారు. ఈమె గారు అస్మదీయులు మా అమ్మ మా నాయన వచ్చారు, మా వాళ్ళు వచ్చారు అస్మదీయులు. నీ తరఫున వచ్చారనుకోండి వాళ్ళు తస్మదీయులు. వాళ్ళని ఎట్ట చూడాలనో వీళ్ళు ఎట్ట చూడాలనో అస్మదీయులు తస్మదీయులు అనమాట. అంటే ఒకవైపు రాగము, ఒకవైపు ద్వేషం. అంటే ప్రస్తుత లోకంలో జరుగుతున్నటువంటి విశేషాలు అన్ని చోట్ల ఎక్కువగా ఉండదనుకోండి, ఎక్కడో కొన్ని చోట్ల ఉండదనుకోండి. కాబట్టి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? రాగం, ఒకళ్ళ మీద రాగం ప్రేమ, ఇంకొకళ్ళ మీద ద్వేషం. ఇవి ఎలా ఉంటాయి అని అంటే ఈ మనిషిలో ఇదంతా అణువంతలాగా ఉంటాయి. అణువంతలు ఉండి కొండంత అవుతాయి. ఎప్పుడైతే ద్వేషం భావం ఉందనుకో, ఇప్పుడు
ఒక విశేషం అండి, పెద్ద పండితులు ఉన్నారండి అనుకుందాం. ఓ పండితులు ఉన్నారు. వీళ్ళు ఆయన ఏదో ఏదో చెప్పాడు ఒక విషయాన్ని గురించి అనుకుందాం. ఆ చెబితే ఈ ద్వేషభావం ఉన్నటువంటి ఇంకో పండితులు ఉంటారు. అంటే ఆయనంటే ద్వేషం, అంటే ద్వేషం అంటే ఏంటి? ఆయన పెద్ద పేరుందనో లేకపోతే ఏదో రకరకాలు వాళ్ళ మీద వీడికి ద్వేషం పెంచుకున్నాడు. వీడి ద్వేషం పెంచుకుని ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఏదో చెప్పాడు అనుకోండి, ఆయన చెప్పిన దానిలో 4 తప్పులు ఉన్నాయి. నేను చెప్పేది నిజం, జరిగి జరుగుతున్నటువంటి మీకు తెలియదు, ఆ స్థాయి దాకా మీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. ఎవరో ఒక ఆయన రాశాడు పుస్తకం, చూస్తే ఒక ఆయన ఏదో సద్భావం అన్నటువంటి ఆయన బాగా రాశారంటే పుస్తకం, చాలా బాగుందండి, చాలా పరిశ్రమ బాగుందండి అన్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన ఇష్టం లేదు ఈయనంట. అందుకని ఆ పుస్తకం తీసాం. అంటే ఇన్ని తప్పులు ఉన్నాయి దీనిలో అంటే అర్థమైంది. దీనిలో ఆ ద్వేషం అనేటువంటిది ఎక్కడికి పోయిందండి చివరికి? ఇదిగో ఇట్లా వచ్చి, అంతేగాని మంచిని గ్రహించటము అనేటువంటిది లేదు. అందుకని మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని కాళిదాసు గారి శాకుంతలలో చెప్తాడు. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి, మూఢుడు ఇతరులు ఏది చెబితే అది వింటుంటాడు, వాడికి ఆలోచన లేదు, ఏం లేదు. అట్లా ఈ విధంగా మూఢత్వంలో ఉండిపోతుంటారు. ఇలా విధంగా ద్వేషభావాలు పెంచుకొని మీరు అనుకుంటున్నారు. కానీ ఇవి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ టీవీల్లో వచ్చేవాళ్ళు వీళ్ళందరూ పెద్ద ఉన్నతి జ్ఞానం, కానీ ఆ జ్ఞానానికి నల్లటి చుక్కలు వేసుకొని వచ్చారు. అది అంటే అర్థమైందిగా, నల్లటి చుక్కలు. ఇది వాళ్ళందరూ అయితే పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంటాయి. బిరుదులు అబ్బో ఇంకా తలకి తాటికాయంత బిరుదులు. అది ఆ బిరుదులు ఇదంతా జోడబెట్టుకొని ఇదనమాట. అదేనమాట ఇది. అంటే ఏంటనమాట, ఆ మనస్సుకి నిర్మలంగా ఉంచుకోవాలి. ఎంత ఇదో అంత గొప్పది, అంత అన్నమాట అది. నేను చూసినప్పుడు మహానుభావులు చూసాం, అటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు. ఇప్పుడు అంతా ఏంటంటే కావాల్సింది తాటికాయంత అక్షరాలతోటి బిరుదులు, అంత సంపాదించుకోవటం. ఓ ఎట్లా ఉంటుంది మీకు అంతే, ఆ విషయం అంతా మీకు ఎక్కువగా తెలియదు కాబట్టి అలా ఉండాలి. ఇప్పుడంతా ఒక కమర్షియల్, ఇది కూడా ఈ జ్ఞానం అనేది కమర్షియల్ అయిపోయింది. ఇది కమర్షియల్ అంటే అమ్ముకోవటం. ఉపన్యాసం చెబుతామండి, ఎంత ఇస్తావా? మరి వాళ్ళు 50,000 ఇచ్చారు, నువ్వు ఎంత ఇస్తావు? 1,00,000 ఇస్తావా? అది ఇక అప్పుడు వచ్చేసింది 1,00,000 ఇస్తావా? సరే పోడటం, అబ్బో ఇంద్రుడివి చంద్రుడివి, ఇక నీవే ఇంద్రుడు చంద్రుడు అసలు లేనే లేరు, ఇంకా అది ఇంకా అయిపోయింది, 1,00,000 పడే ఈ బాబతులు అన్ని రకరకాలైన ఉన్నాయి. అదేనమాట అది. ఎందుకు చెబుతున్నానంటే, మేము మా కళ్ళతోటి చూసినటువంటి ఆ మహానుభావులు వాళ్ళు ఎవరు లేరు, పోయినారు వాళ్ళందరూ. మేము చూసినప్పుడే వాళ్ళ వయసు అప్పటికే 70 ఏళ్ళు ఉన్నాయి, 70-75 ఏళ్ళు. మేము చూసింది ఎప్పుడు, నేను చూసింది 50 ఏళ్ల క్రితం. ఉదాహరణ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడి, విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రాసిన శతాధిక గ్రంథకర్త. ఆయన రాసిన పుస్తకం 1000 పడగలు రాసిన దానిలో చెబుతాట ఆయనట, అప్పుడు ఏదో మొత్తం మీద చాలా పాపం ఆయన ఈ ఆర్థికమైన ఇబ్బందులతో కొంత కాలం నడిపాడు అనేటువంటిది కూడా ఉంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నవలకి ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తామండి అన్నట్టు. అనేటప్పుడు అది చూసి ఇంకా నెల రోజులే టైం ఉందిట. అప్పటికప్పుడు తనకి 2 శిష్యులు లాగా ఉన్నారు, వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి అప్పటికప్పుడు కాగితాలు కొనుక్కొచ్చి పుస్తకం కుట్టి ఈ తను చెబుతుంటుంటే రాస్తున్నారు. ఎట్లా చెప్పాడో తెలిసిన, మళ్ళీ వాళ్ళు కొట్టివేత లేకుండా, బాగా అర్థం చేయవు, మళ్ళీ వాళ్ళు కొట్టివేత లేకుండా సహస్ర ఫండ్ 1000 పడగల పుస్తకం అంటే అది ఇదే అనమాట, చేతి వ్రాతతో ఉన్నటువంటి పుస్తకం 2 ప్రతుల్లో యూనివర్సిటీకి పంపించారు. అది పంపిస్తే దానికి పోటీగా నారాయణరావు వచ్చింది, అడవి బాబురాజు నారాయణరావు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఎట్లండి ఈయన పుస్తకం కాదనటానికి లేదు, ఆయన పుస్తకం కాదనటానికి లేదు. అందుకని అప్పుడు ఏం చేశారంటే ఇద్దరికి ప్రైజులు ఇచ్చేసారు. ప్రైజులు ఇచ్చి నమస్కారం పెట్టి, ఇది వదలు చేసుకొని మేము మాత్రం పోటీలు పెట్టమండి అంటారు. పోటీ పెట్టాడా ఈయన వస్తాడు, ఈయన వచ్చాడంటే ఫస్ట్ ప్రైజ్ ఏంటి అర్థం కాల. అది అంతటి ఎన్ని పద్యాలు వచ్చు ఆయనకి, ఎవరు విశ్వనాథ సత్యనారాయణ గారికి.
రాయేది భారతంలో ఉన్న పద్యాలని అన్నయ్య భారతం పద్యాలు ఎన్ని వచ్చో తెలుసు, ఎన్ని వచ్చో చెప్పలేము. సహజంగా చూసే వాళ్ళందరూ అనుకుంటారు ఈయనకి ఇంగ్లీష్ రాదు కానీ గుండు పిలక ఉంది అని అనుకుంటారు. గుండు పిలక ఉంటే వీళ్ళందరికి కూడా ఇంగ్లీషులు రావు అని అనుకుంటారు కొంతమంది తెలియక. ఆయనకు వచ్చినన్ని ఇంగ్లీష్ అంతా ఎవరికి రాలేదు. ఆయన తీరిక ఉన్నప్పుడు ఇంగ్లీష్ నవలలు చదువుతాడు. తెలియదు ఇవన్నీ అనమాట. అంటే అంతటి గొప్ప ఉన్నటువంటి మహానుభావుడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అబ్బో ఏమి సరస్వతీపుత్ర. నిజంగా వాళ్ళకి ఆ పేర్లు దానికి సరిపోయింది. సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు వారు. అమ్మో ఏమి ఇదండి, ఆయన ఎంత మేధాశక్తి ఉన్నటువంటి వాడు. అప్పటికప్పుడు కూర్చోబెట్టి ఏమండి ఇది చెప్పండి అని అంటే చక్క గొప్ప విశేషాలతో చెప్పేశాడు. మీరు చదువుకునేటప్పుడు 1967లో 1967లో అనమాట. అప్పటికి ఆయన 55 ఉంటాయి. 55 సుమారు 60 దాకా వచ్చాడు ఆయన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఆయన గొప్ప విశేషం ఏం తెలుసానంటే మీకు అందరూ ఆశ్చర్యం వేస్తుంది. ఆయన పరీక్షకు పోయినాడు, విద్వాన్ పరీక్షకు పోతే ఆయన రాసిన పుస్తకం తన 18వ ఏట ఒక పుస్తకం రాశాడు ఆయన. దాని పేరు పెనుగొండ లక్ష్మి. పెనుగొండ లక్ష్మి అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం టెక్స్ట్ బుక్ గా పెట్టారు. ఈయన ఏం చేశాడు, ఈ పరీక్షకు పోయినాడు, ఈయనకి డిగ్రీ ఈ పరీక్షకు ఏం చేశాడు, ఆ పుస్తకం కొంచెం రాసుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళు ఇట్లా ఈ భౌతికమైనటువంటి దీనిలో ఉండేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఇది అంతటి మహానుభావులు అనమాట వాళ్ళు. అట్లా అటువంటి వాళ్ళని ఇంకా కొంతమందిని కూడా చూసాం కూడా అనమాట. అందుకని ఏంటంటే అట్లాంటి వాళ్ళని చూసినటువంటి ఈ కళ్ళు నయనాలు ఉన్నాయి చూశారు, ఈ అపవిత్రమైనటువంటి వాళ్ళని చూస్తుంటుంటే వాళ్ళ కనపడుతూనే ఉంటుంటాయి. అంటే మలినాలు అంటించుకొని బయటకు కనపడుతూ ఉంటుంటారు. పైకి మాత్రం బాగా ఇది ఇప్పుడు వచ్చిన అంత మీడియా ఇదే కదా. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా ఎంత జ్ఞానశక్తి ఉన్నదో అంత నిర్మలంగా ఉండిపోవాలి. నీ మనసు నిర్మలంగా ఉండాలి. కానీ జ్ఞానశక్తితో పాటుగా మలినాలు కూడా ఉంటే ఏమవుతుందని అంటే ఎప్పటికైనా కానీ బయటపడతాయి. అంటే బంగారం ఏదంటారు చూశారు, ఆ కల్తీ బంగారం అంటుంటారు చూశారు, అట్లా ఉంటుంది. అటువంటి మహానుభావులు ఉన్నారు. సరే ఎందుకంటే చెబుతున్నానంటే నిర్గుణము అనేటువంటి దానిలో ఏ మాత్రం మలినాలు ఉండకూడదు. ఇది అర్థం చెబుతున్నారు. ఏ మాత్రం మలినాలు ఉండకూడదు, శుద్ధ స్ఫటికం వలె ఉండాలి. రాగద్వేషాదులు ఏమాత్రం ఉండకూడదు, ఎటువంటి వికారాలు కూడా ఉండవు. షడ్ వికారములు అని కూడా చెప్పుకున్నాం అట్లా అనమాట. తర్వాత 149 నిత్య బుద్ధాయ నమః. బుద్ధ సదా ఎల్లప్పుడు కూడా బుద్ధిమంతురాలు, వివేకము కలిగినటువంటిది, నిరంతరం బుద్ధిమంతురాలైన నిర్గుణమాత నమస్కారం. మరి బుద్ధిమంతురాలని చెబుతున్నారు కదండి, మరి బుద్ధి అనేటువంటిది ఉన్నప్పుడు సగుణంలోకి వెళ్ళిపోతుంది కదా. అది ఇప్పుడు ప్రశ్న వస్తుంది అనమాట. సగుణంలోకి వెళ్ళిపోతుందిగా, మరి అసలు సగుణం నిర్గుణంలో ఏమన్నారు, దానిలో కూడా దీనిలో కూడా నేను మనస్సుని కాదు బుద్ధిని కాదు శివోహం 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 అని చెప్పుకుంటూ కూర్చున్నారు కదా అని చెప్పుకుంటున్నారు. ఏంటి మరి అదే సగుణంలోకి వచ్చేటప్పటికి ఏం చెప్పారనంటే అమ్మవారి చండీ సప్తశతిలో వరుసగా చెబుతున్నారు. ఆ మనస్సును నేనేను, ఆ బుద్ధిని నేనేను. మీకు అక్కడ ఉన్నాయి ఒక 20 వరుసగా ఉన్నాయన్నమాట ఇవి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నిత్య బుద్ధ, నిత్య అంటే ఎల్లప్పుడూ నిరంతరము బుద్ధిమంతురాలు, వివేకము కలిగినట్టు నిరంతరం బుద్ధిమంతురాలు నిర్గణమాత నమస్కారం. ఏమిటి ఇక్కడ అర్థం అంటే శ్రీవచ్చిద్రూపి కనుక నిత్య బుద్ధ, ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధ అనేటువంటి పదానికి జ్ఞానము అనేటువంటి అర్థం చేసుకోవాలి. జ్ఞానము అని అర్థం అనమాట. జ్ఞానము, ఈ జ్ఞానము అంటే ఎటువంటి చిత్త జ్ఞానము, అది శుద్ధ జ్ఞానము కలిగినది, చైతన్యం కలిగినది. అంటే అర్థము మనలో ఏ చైతన్యం అయితే ఉన్నదో అది నిర్గుణ పరబ్రహ్మము. అది అంటే దీన్నే బుద్ధి అనే మాటతోటి చెప్పారనమాట. దీన్నే వివేకము ఇంకొక పేరుతో చెప్పారు. ఎందుకని మనకు లోకంలో కొన్ని పదాలు మనం ఉపయోగిస్తుంటాం. ఏమిటంటే బుద్ధి లేదా ఒక పదం ఉపయోగిస్తాం. వాడు జ్ఞాన శూన్యుడు, నీకు జ్ఞానం లేదురా, నీకు ఇంత మాత్రం ఈ పదాలు ఉపయోగిస్తాం.
ఇప్పుడు ఇటు బుద్ధి అంటే తెలిసిపోయింది, మనస్సు పైన ఒక బుద్ధి అనేటు హెడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని అర్థం. మరి జ్ఞానం అనేటువంటిది ఏమిటి అనే దానికి వస్తే, జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఎలా చెబుతున్నావు అని అంటే, జ్ఞానద జ్ఞాన విగ్రహ, జ్ఞానమును ప్రసాదించినటువంటిది, జ్ఞాన స్వరూపమే నిర్గుణ బ్రహ్మము. దానికి ఆకారం ఉన్నదా? లేదు. ఆకారం చెప్పుకునేట్లయితే నువ్వు అమ్మవారి రూపం ఏదో చెప్పుకోవాలి. కాబట్టి బుద్ధి అంటే ఒక చైతన్యము అని ఇక్కడ అర్థం చేసుకో. శ్రీమాత చిత్ రూపి, చిత్ రూపమే బుద్ధి అని చెబుతున్నాడు. ఈ బుద్ధి అనేటువంటి దానికి ఇంత దూరం అర్థం చెప్పుకుంటూ వచ్చాడు. మరి వీటిల్లో పదాలకి బహు అర్థాలు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఆత్మ అని ఉందనుకోండి, దానికి పరమాత్మ అని ఒక అర్థం చెబుతాం, ఇంకొక అర్థం మనస్సు చెబుతాం, ఇంకొక అర్థం బుద్ధి చెబుతాం, ఇంకొక అర్థం శరీరము అని చెబుతాం. అది ఇవి మనం సందర్భాలని బట్టి చెప్పుకుంటాం. అది శరీర ఆత్మానం రథినం విద్ధి, ఆత్మానం రథినం విద్ధి. అక్కడ మన ప్రగ్రహమేవచ అనే దానిలో ఆత్మానం రథినం విద్ధి. రథినం అని అంటే అర్థం ఏంటి? లోపల కూర్చున్నాడే వాడు ప్రయాణం చేసేటువంటి వాడు ఆత్మ అని పేరు పెట్టారు వాడికి. సరే, పరమాత్మ అన్నాడు. బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధినేమో సారథి అని పెట్టాడు. ఇట్లా పోలికతోటి చెప్పాడు కొన్ని. ఏమిటనమాట, ఇట్లా ఆత్మ అంటే అక్కడ పరమాత్మతోటి చెప్పాడు, ఇక్కడ ఈ విధంగా అట్లా. ఆ విధంగానే కొన్ని చోట్ల ఆత్మ అంటే శరీరం అని, మనస్సు అని, ఉద్ధరేత ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. అక్కడ ఏమవుతుంది? ఆత్మ మనస్సు, మనస్సు చేతనే నీ ఆత్మ తెలుసుకోరా అని చెప్పాడు. అక్కడ అర్థం చేయడం. అట్లనే ఇక్కడ జ్ఞానము, ఇది అర్థం. కాబట్టి జ్ఞానస్వరూపం చిద్రూపము అని చెప్పాడు. తర్వాత నిరవధ్య, నిరవధ్యాయ నమః. నిరవధ్య, అవధ్యం అనగా దోషము, దోషములు లేనటువంటిది. అన్నిటికంటే పరమ దోషం అజ్ఞానం, అదే గొప్పది అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిలో పెట్టేటువంటి వాడికి ఏమి తెలియదు. దీనికి స్పర్శ కూడా లేని నిర్గుణమాద నమస్కారం. అంటే ఎటువంటి ఈ ఏంటి దోషములు లేనటువంటిది, దోషములు ఎటువంటి దోషములు లేనటువంటిది. అంటే అర్థం ఏమిటంటే, దోషాలు అంటే వికారాలు, శరీరానికి వికారాలు, అది కూడా దోషమే. శరీరము మనము వికారాలు, 6 వికారాలు పొందుతూ ఉంటుంటుంది. అది మార్పు చెందుతూ, మనం చెప్పిన మాట మనం చెప్పినట్టు ఎందుకు ఉంటుంది అది, దాని ఇష్టం. మీరు మనం అందరం గమనిస్తే అర్థం అవుతుంది. ఏమిటంటే యవ్వనము మన చెబుతుంటే వచ్చిందా? రాలేదు. వార్ధక్యం మన చెబుతుంటే వచ్చిందా? రాలేదు. ఏమిటో మరి అది అది జాగ్రత్తగా గనక అర్థం చేసుకుంటే, ఏమిటి శరీరం? 10 సంవత్సరాల క్రితం ఇట్లున్నాను, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇట్లున్నాను. నేనేమైనా కావాలని కోరుతున్నానా? నేను కావాలని నేను కోరుతున్నానా? 70 వచ్చింది, వచ్చినప్పుడు తలంతా అది నల్లగా ఉన్న ఆ తలకాయ శిరస్సు అంతా అంటే జుట్టు ఇప్పుడు తెల్లగా వెండి అయిపోయింది. ఎందుకు నేను కోరానా? ఎందుకు అవుతున్నది ఇది? ఈ పరిణామం ఏంటి? మార్పు చెందుతూ ఉన్నది ఏంటి? నా చేతిలో అన్నీ ఉన్నాయండి. ఏమిటి? నేను డబ్బులు సంపాదిస్తాను, కార్ డ్రైవింగ్ చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అని నా చేతిలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మరి అన్నీ ఉన్నాయి కదా. నేను నీ శరీరాన్ని మరి ఎప్పుడు చూసినా త్రిదశ ఉంచుకో. త్రిదశ అంటే 30 సంవత్సరాల వయసు, యౌవనం. ఎప్పుడు యవ్వనంలో ఉండేటట్టు, దేవతలు ఎప్పుడు యవ్వనంలో ఉంటారట. అంటే 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడు ఎట్టుంటాడో అట్లా ఉంటారట. అందుకని త్రిదశ అని వాళ్ళ పేరు. అట్లా ఉండు నువ్వు. పోనీ ఏదైనా మందు ఉందేమో కనిపెట్టు. ఏ చంద్రమండలం దాకా పోయినావుగా, ఓ అది చేసావు, ఇది చేసావు, ఒక మందు ఒకటి కనిపెట్టు. ఏంటి 30 సంవత్సరాలు కాగానే ఈ టాబ్లెట్స్ వేసుకుంటే ఎప్పుడు అట్టనే ఉంటాడు, ఎప్పుడు అట్లే ఉంటాడు. 30 సంవత్సరాలు రాగానే టాబ్లెట్స్ వేసుకో, మందు ఒకటి కనిపెట్టు. ఆ మందు ఒకటి కనిపెట్టి ఎప్పుడు అట్లే ఉండు. ఇక నీవు అంత సుఖమే అనుభవిస్తావు. అంతే కదా మరి. అంత నీ చేతిలో ఉంది.
ఎంత ఇది ఆలోచిస్తే, అందుకనే తనను తాను ముందు తెలుసుకోరా, నీ శరీరం అంతా ఇది తెలుసుకోరా అని చెప్తారు. అది అంతటి గొప్పవాడు కూడా, ఎంతటి వాడైనా సరే చివరికి మహారాజైనా సరే చివరికి పొందాల్సింది అంతే. అందుకనే మహాకవులు కూడా చెబుతుంటారు అనమాట. ఇదంతా వికారముతో ఉన్నటువంటి ఈ శరీరం, ఈ ప్రపంచం అంతా వికారంతో ఉన్నటువంటిది. ఎన్ని మార్పులతో ఉన్నాయండి. ఎప్పుడు స్థిరంగా ఒకటే ఉన్నదా, ఒకే విషయంతో ఉన్నదా? మన చరిత్ర చదువుకుంటుంటే రకరకాలైనటువంటి దేశాలు, రకరకాలైన మతాలు, రకరకాలైనటువంటి వస్తుంటాయి, పోతుంటాయి. ఇదే వికారాలు. కాబట్టి అవన్నీ అటువంటి వికారాలు ఉంటాయి, కానీ ఏ వికారాలు లేవు. ఈ వికారములన్నీ ఈ ప్రపంచానికి, ప్రపంచంలో మనం కూడా ఒక మనిషి వాళ్ళు ఉన్నా కాబట్టి ఒక వికారం మనం కూడా. అది అనే విధంగా దీనిలో చెబుతున్నాడు అనమాట. అవధ్యమనగా దోషాలు లేనటువంటిది అమ్మవారు. ముఖ్యంగా అజ్ఞానము, దీని స్పర్శ కూడా లేని అజ్ఞానము అనేటువంటిది లేదు, అంత జ్ఞానమే అని అర్థం అనమాట. అదే అనమాట అని చెబుతూ, బ్రహ్మము నిరవధ్యము, నిరంజనము, దోషరహితము. ఎక్కడ వచ్చింది ఇది? మనకు నారాయణ ఉపనిషత్తులు వరుసగా 7-8 చెప్పాడు, గుర్తుందా? లాస్ట్ లో చివర నిరంజనో నిష్కలో అక్కడ వచ్చింది. అక్కడ ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి చెప్పాడు. అక్కడ నారాయణుడు రూపం పొందినప్పుడు, నిర్గుణంగా ఉన్నప్పుడు రెండు దీనిలో వచ్చినాయి. నారాయణుడు అని అంటే మనం ఏంటంటే మనకు అర్థాలుగా ఏంటంటే చెప్పుకోవచ్చు, సగుణ బ్రహ్మంగా చెప్పుకో, నిర్గుణ బ్రహ్మంగా కూడా తర్వాత చెప్పాడు. నిర్గుణ బ్రహ్మంగా ఉంటే ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. అట్లా ఆ దీనిలో నారాయణ ఉపనిషత్తును చూసి అందరూ కూడా సులభంగా ఉంటుంది, పిల్లలు కూడా చదవచ్చు. ఆ నారాయణ ఉపనిషత్తులో ఏం చెప్పాడనంటే, ఈ ఉపనిషత్తుల సారమంతా తీసుకొచ్చి చాలా సింపుల్ గా సులభంగా చెప్పాడు. ఆ నారాయణ మీకు ఒకసారి చదువుకుంటే మీకే అర్థమవుతుంది. అది ఒకసారి అర్థమైన తర్వాత ఉన్నదనుకోండి, ఆ తర్వాత ఆ ఉపనిషత్తు చదువుతున్నారంటే సాక్షాత్గా పరమాత్మని మీరు స్తుతి చేస్తున్నట్టే. ఎప్పుడైనా సరే అన్నిటికన్నా పైన ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలి. ఈ లలిత అనే దాని కన్నా కూడా పైన ఉన్నది. అనగా వేదం పైన ఉంటుంది అందరికన్నా. అన్నిటికన్నా పైన ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకుంటే, దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? దానిలో ఉండేటువంటి ఆ శక్తి, మంత్రశక్తి వలన నీకు అజ్ఞానం అనేటువంటిది తొలగి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంటుంది. ఎప్పుడైనా వేదాన్ని పట్టుకుంటే అది అట్లా అనమాట. ఇది అయితే క్రమక్రమంగా ఇక్కడి నుంచి మెట్లెక్కాలి, దాన్ని పట్టుకోవాలి. అట్లా అనమాట. మనకు అక్షర జ్ఞానం వచ్చింది, చదువుకునేటువంటి తెలివితేటలు వచ్చినాయి, కాబట్టి పట్టుకోవాలి. ప్రాచీన కాలం ఉంటూ 100 సంవత్సరాల క్రితం అసలు చదివే లేదు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా మరి. కాబట్టి మనకు వచ్చు కాబట్టి పట్టుకోవాలి. మరి కేవలం ఆ ఇంగ్లీష్ పుస్తకాలు, 4 పుస్తకాలు దాంతో పెట్టుకుంటే ఏమవుతుంది? రాదు. అంటే ఏంటంటే మనం వృద్ధి చెందాలి. కాబట్టి చెందాలి అని అంటే ఏంటంటే మన పుస్తకాలే. ఇతర ప్రపంచంలో మన పుస్తకాలు లేనే లేవు. మన పుస్తకాలే ప్రపంచానికి దిక్కు. అన్ని దేశాలు మన పుస్తకాలే దిక్కు, మన వేదాలే దిక్కు వాళ్ళకి. ఎలా అనమాట. అందుకని ఈ ఉపనిషత్తును అలా పట్టుకుంటే అప్పుడు ఈ బ్రహ్మముల గురించి చక్కగా అర్థమవుతుంది. అట్లా అనమాట. చెబుతూ 151లో నిరంతరా అంతర భేదము లేనటువంటి, అంతరములు లేనటువంటిది అని చెబుతున్నారు. అవధులు లేదు, చిత్రము లేదు, భేదము లేదు అని ఈ విధంగా చెబుతున్నారు. ఆ పరమాత్మకు నిర్గుణ పరబ్రహ్మను మొక్క చేయలేము. ఇప్పుడు ఉదాహరణకు అందుకని చెప్పారు, ఆకాశం ఉందనుకో, ఆకాశాన్ని 2 ముక్కలు చేయరా, ఎవడు చేస్తాడు? ఆకాశాన్ని 2 ముక్కలు ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు. కానీ దేశాల వాళ్ళు, నేను పంచుకున్నాను, నాది స్పేస్ అంటుంటాడు. చూడండి, ఒక్కొక్క దేశం వాడు నా దేశం మీద నుంచి కానీ ఏదైనా విమానం వచ్చిందా పేల్చేస్తానంటాడు. అంటే ఏంటి? వీడు పంచుకున్నాడు దాన్ని. వీడు ఈ ఆకాశాన్ని వీడు పంచుకున్నాడు. ఇప్పుడు మనకు కనపడుతూనే ఉంటుంది కదా, అట్నుంచి వస్తున్నది అనుకోండి విమానం, వరే వీడు వస్తున్నట్టు కాల్చండి వీడి అంటే ఏంటి? అదంతా వీడిది అయినట్టు. వాడే వీడి మీద ఇట్లా కనబడుతుంది.
కానీ వాస్తవానికి ఏంటి, ఈ ఆకాశాన్ని పంచుకోవటం ఉందా, అది అసలు లేనే లేదయ్యా. ఉదాహరణకు అంతే. ఆకాశం అంటే ఏంటి, శూన్యము, అది అర్థం చేసుకో. శూన్యాన్ని పంచుకోవడం, అది శూన్యాన్ని పంచుకోవడం, అది అనమాట. శూన్యమేనమాట నిర్గుణ పరబ్రహ్మం. అది చెబుతున్నారు ఇక్కడ. ఈ నామమున అద్వైతము సూచితము. అద్వైతం అంటే ఒకటే. పరమాత్మ యందు భేదభావం లేక అభేద భావము. ఆత్మ వేరు పరమాత్మ వేరు అనే భావం లేనే లేదు, రెండు ఒకటే అని చెబుతున్నారు. అంటే ఎందుకు చెబుతున్నారంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పేటువంటి ద్వైత భావం. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే ద్వైత భావం. ఇది శంకరులు దీనికి వ్యతిరేకం. ద్వైత భావానికి వ్యతిరేకం. పరమాత్మ అనేటువంటి వాడు ఒకడున్నాడు, మనలో ఉన్నవాడు జీవాత్మ, వీడు ఆ పరమాత్మలో కావాలని చూస్తుంటాడు అని ద్వైతం. అద్వైతంలో ఏముంటుంది, కాదయ్యా వీడే ఒకడయ్యా, ఒకడే అద్వైతం, ఒక్కడే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. వేదం చెప్పింది, నువ్వు వేదం చెప్పినట్టు వినాలి కానీ నీ సొంతంగా ఏమైనా పెట్టి నువ్వు చెబితే ఎట్లా కుదురుతుంది? వేదాన్ని దాటి ఎవరైనా పోయినారా? ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని వేదంలో ఉంది, మరొక దీనిలో వచ్చింది చాంద్రోగ్యంలో, మరి వచ్చింది కదా. ఆ కాదు రాను, ఆ కాదండి అంటారు. అంటానికి వీల్లేదు, ధైర్యం ఎక్కడుంది వేదాన్ని కాదని అంటానికి? మరి వేదం చెప్పిన దాని ప్రకారమే కదా మేము చెబుతున్నది అని శంకర్లు అంటారు. వేదంలో ఏం చెప్పాడు, ఏకహ అని చెప్పాడు, అద్వితీయము అని చెప్పాడు, అద్వైతము అని చెప్పాడు. అదే కదా నేను చెబుతున్నది. మీరు దీనికి విరుద్ధంగా చెబుతుంటే ఎట్లా? అది ఇదే శంకర విషయంలో అదేమాట. అది అద్వైతం, అద్వైత సిద్ధాంతం అనగా మన శరీరములో ఉన్నటువంటి ఏ నారాయణ సూక్తంలో చెప్పినటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ అద్వైతము ఒక్కడే. అదే అనమాట. అది ఆ ఒక్కడే మనకున్నా, అది దాన్నే తత్వమసి అని చెప్పారు అనమాట. ఇది పరమాత్మ యందు భేదభావం గలవాడు భయమును పొందును, లేనివాడు అభయము పొందును. భేదభావం గలవాడు భయము. పరమాత్మ వేరు, అయ్యో జీవాత్మ పరమాత్మ, నేను జీవాత్మని, అడుగు పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ దగ్గరికి పరిగెత్తాలి, ఆయన అంటే భయం నాకు అని అనుకుంటున్నాడు అంటే వాడు ద్వైత భావంలో ఉన్నట్టు లెక్క. అంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మను గ్రహించలేక ఎక్కడో ఉన్నాడురా పరమాత్మ అని అనుకుంటుంటాడు ఈ ద్వైతం వాడు. ఎక్కడో ఉన్నాడురా, కైలాసగిరిలో పైన కూర్చున్నాడురా, అక్కడ పెరిగెత్తాను రా, నేను చూసి వస్తాను రా అంటాడు. అన్ని చోట్ల ఉన్నాడని, కానీ అక్కడ పోయి చూడటం అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది అని మనకి చెప్పుకోవటం దర్శన భాగ్యం. ఇది చూసేవాళ్ళు చూస్తారు. అక్కడ చూసినంత మాత్రాన ఒక తృప్తి, మానసికమైనటువంటి తృప్తి, అది ఒకటి అంతే. కానీ నీలో ఆ పరబ్రహ్మము ఉన్నాడు, అది తెలుసుకో, అదే తత్వమసి అనేటువంటి చెబుతాడు. అది పరమాత్మ యందు భేదభావం గలవాడు భయమును పొందుతాడు, లేనివాడు అభయము. పరమాత్మ యందు భేదం లేదు, ఒకడే పరమాత్మ అనేటువంటి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఓ విధంగా ఆనవాచార్యుల వారు పెద్ద ఎత్తుగా మాట్లాడాడు. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని నిర్గుణ పరబ్రహ్మము అని చెప్పాడు ఆయన. అది శ్రీమాత ఆది మధ్య అంతములు లేనటువంటిది. ఆది మధ్య అంతములు. ఆది అంటే అర్థం అంటే పుట్టుక, మధ్య అంటే పెరగటం, అంతము చివర. దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. దీన్ని ఆది మధ్య అంతములు లేనటువంటిది నిర్గుణ పరబ్రహ్మం. దాన్ని కథగా చెప్పాల్సి వచ్చింది. కథగా చెప్పాల్సి వచ్చేటప్పటికి శివరాత్రి, మహాశివరాత్రి ఆ పెరిగిపోయిందిట, ఏది ఆ శివలింగం అని మనం ఒక పెద్ద కథగా చెబుతారు. ఈ కథగా చెబుతారు కానీ పాపం దానిలో ఉండేటువంటి ఏమిటో అసలు విషయం అని పాపం వాళ్ళకి అర్థం అయి ఉంటే అప్పుడు తనలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మం ఏంటో అర్థం. ఆ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మే నీలో ఉన్నాడురా, పెరిగిపోయినటువంటి ఆ పరబ్రహ్మమే నీలో ఉన్నాడురా, అది తెలుసుకోరా అని చెప్పటం. అది మహాశివరాత్రి యొక్క లక్షణం. అది ఆ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్పు చేసి పెరిగిపోయింది పెద్ద శివలింగం. మొదలు మధ్య చివర
కనుక్కోలేకపోయినారు బ్రహ్మ విష్ణులు. ఓ పెద్ద కథ. ఇది పురాణ కథ. చివరికి శివరాత్రి రోజు దీనిలో ఉన్నటువంటి ధ్వని గర్భితమైనటువంటి విశేషం ఏమిటంటే తత్వమసి. జాగ్రత్తగా మీరు గుర్తుపెడితే చివరికి ఇవన్నీ దేనిలోకి వెళ్ళిపోతాయి. నదీనాం సాగరోగతి అన్నట్లుగా మనకి కథలు ఇటువంటివన్నీ చెప్పేవి. నదీనాం సాగరోగతి చివరికి తత్వమసిలోకి వెళ్ళిపోతాయి. అందుకనే తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాల్లో పైన ఉంటుంది. అంత గొప్పది. 4 మహావాక్యాలు గొప్పదే. తత్వమసి అనేటువంటిది ఇంకా గొప్పది. దాన్ని మహావాక్యం 4 మహావాక్యాల్లో చాలా గొప్పది. దాన్ని పట్టుకొని శంకరులు మొత్తం కూడా ఆయన దేశమంతా తిరిగింది అది తత్వమసి మహావాక్యంతో. ఆ తత్వమసి మహావాక్యాన్ని ఆయనకు గోవింద భగవత్పాదాచార్యులు వారు ఉపదేశించారు. దాన్నే బ్రహ్మోపదేశం అంటారు. మిగిలిన మంత్రాలు ఇవన్నీ నేర్చుకుంటుంటారు, ఉపదేశం చేస్తాం. ఏదంటే బాలామంత్రం అని ఇటువంటివి ఉన్నాయి చూశారు. అలానే గాయత్రి మంత్రం ఇటువంటివి ఉన్నాయి చూశారు. వీటికన్నిటికీ ఎంత అంటే ఒక అరగంట ఏమో ఉపదేశం మొత్తం దానికి అట్ట కాదు. తత్వమసి అనేటువంటి మహావాక్య ఉపదేశం అనేటువంటిది ఒక 2 గంటలకు మినిమం పడుతుంది. 2-3 గంటలు మినిమం. అట్లనే దాని యొక్క లిటరేచర్ కూడా దానికి కూడా 2-3 గంటలు పడుతుంది. ఇది ఒక్కసారి కనుక నువ్వు జపం చేస్తే, నువ్వు ఒక్కసారి బాలమంత్రం ఉపదేశం జపం చేసావు 5 నిమిషాల్లో ఒక 50 చేసేస్తావు. కానీ అది ఒక్కసారి చేస్తే 2 గంటలు పడుతుంది. అది ఆ తత్వమసి అనేటువంటి అది అంతటి విషయం అనమాట. ఆ తత్వమసి తోటి ఆయన శంకర్లు వారు అనమాట. అది ఆ తత్వమసి అనేటువంటి నిర్గుణ పరబ్రహ్మం అది. అట్లా అదనమాట. ఇది ఆ విషయం ఇదేనమాట చెబుతున్నారు. నిరంతర భేదము లేనటువంటిది అమ్మవారు నిర్గుణ పరబ్రహ్మము అని చెబుతూ, ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఆది మధ్య అంతములు లేనటువంటిది, భేదభావం లేని నిర్గుణ పరబ్రహ్మం. ఏకం సత్ అని శృతి కూడా చెప్తుంది. ఏకం సత్ ప్రాగ్భావదంతి అనే విధంగా కూడా వస్తున్నటువంటి 152లో నిష్కారణ నిష్కారణ నిష్కారణాయ నమః. కారణములు లేనటువంటి, అంటే కారణం అంటే కార్యకారణములు, కార్యకారణములు. ఇప్పుడు కుండ తయారు చేయాలి, కుండ తయారు చేసి పెట్టాడు వాడు. ఆ కొండని అక్కడ చూసి అది ఏంది కార్యం అని. ఏమండి కారణం ఎవరు అడుగువాడండి? కారణం దీనికి వాడు కారణం. ఈ కార్యానికి, ఈ కొండ రావడానికి కారణం అడుగువాడండి అని చెప్పాం. అంటే వాడు ఉంటేనే కానీ కొండ తయారు కాల. వాడు లేకపోతే కొండ ఎట్ట వస్తుంది? కాబట్టి కారణం వాడండి. మరి అట్లనే మరి ఈ జగత్తంతా కూడా ఉన్నది కదా, మరి ఈ జగత్తంతా రావడానికి ఎవరు కారణము అని అంటే మరి ఇక్కడ వచ్చింది. ఇక్కడ కారణం ఎవరంటే సగుణ బ్రహ్మము కారణం, నిర్గుణ బ్రహ్మం కాదు. ఇది ఇక్కడ అర్థం. ఈ జగత్తంతా దేనిలో నుంచి వచ్చిందంటే సగుణ బ్రహ్మంలో నుంచి వచ్చింది మొత్తం జగత్తు. అదే అర్థం. నిర్గుణ బ్రహ్మం అనేటువంటిది మాత్రము దగ్గర మాత్రం ఆయన దగ్గర అవ్యక్తమైనటువంటి త్రిగుణములు ఉంటాయి. ఆ త్రిగుణములు ఉండటం వలన నిర్గుణ పరబ్రహ్మము ఈ త్రిగుణములలో కలవటం వలన సగుణ బ్రహ్మమయ్యి ఇదిగో ఇట్లా వస్తాయి. కానీ మూలం ఏమిటో అసలు చివరికి నిర్గుణ బ్రహ్మమే. కానీ నిర్గుణ బ్రహ్మం ఎప్పుడు అంటే ఇదిగో ఇది. అందుకనే శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం. దానిలో శివ అనేటువంటిది నిర్గుణ పరబ్రహ్మం. ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరింది ఏమిటి? శక్తి అనగా త్రిగుణాలు వచ్చి మిళితమైనవి. ఆ మిళితమయ్యేటప్పటికి కొత్త రంగు వచ్చేసేసి, ఇప్పుడు ఉదాహరణ తెల్లటి బియ్య పిండి ఉంది, అక్కడ పెట్టావు ప్లేట్లో పెట్టావు. ఆ తెల్లటి బియ్య పిండి నన్ను అయిపోయింది. దానిలో తీసుకొచ్చి ఇప్పుడు కారం పోసాం, కారం పోసి కలిపేశాం. ఇప్పుడు రూపం చెప్పండి.
ఇప్పుడు రూపం చెప్పండి, ఏమండి తెల్లంగా ఉందండి, తెల్లంగా లేదండి, ఇదేదో అని ఏదో పేరు పెట్టి ఏదో చెప్పేస్తాం. అంతకు ముందు ఉన్నటువంటి పేరు కాస్త పోయింది, ఆ పేరు కాస్త పోయింది. అంటే ఏంటనమాట మరి, ఆ తెల్లనైనటువంటి పదార్థం ఉంటేనే కానీ ఎర్రటి పదార్థం తీసుకొచ్చి పోసింది దానిలో. అది ఆ ఎరుపు అనేటువంటి ఇదే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి. ఇది నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఎప్పుడైతే నిర్గుణ పరబ్రహ్మము తాను సగుణ బ్రహ్మం పొందాలి అని అనుకుంటాడో అప్పుడు దీ సహాయంతో దశావతారాలు. అంతవరకు దాకా నిర్గుణ పరబ్రహ్మము సాక్షి రూపంగానే ఉంటాడు అని చెప్తారు. కార్యకారణములు అనేటువంటి లేవు. కార్యకారణములు ఉంటేనే కానీ జన్మ అనేటువంటిది ఉంటుంది. కారణము కార్యము ఈ రెండు. కారణం ఎవరు? పరమాత్మ. కార్యం అనేటువంటిది ఈ వస్తువు. ప్రతి దానికి కూడా కార్యకారణములు ఉంటాయి. ఈ మనిషికి కారణం ఎవరు? అరువ తల్లిదండ్రులు వాళ్ళు. ఈ జగత్తు మొత్తానికి కారణం ఎవరు? అరువో పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు. ఈ విధంగా చెబుతారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చారండి, వచ్చిందంటే ఈ జగత్ అంతా. ఈ జగత్తులో నేను కూడా ఒకని. కార్యకారణములు ఇట్లా అనమాట ఇది. అటువంటి కార్యకారణములు ఏవి కూడా నిర్గుణ పరబ్రహ్మానికి ఉండవు. దేనికి ఉంటాయి అంటే సగుణ బ్రహ్మానికి. నిర్గుణాన్ని గురించి చెబుతున్నారు అనమాట ఇదంతా. అట్లా నిష్కళంక. నిష్కళంక, కళంకం అంటే పాపములు. పాపములు ఎటువంటి పాపములు లేనటువంటిది, శుద్ధమైనది, పావనమైనది. కర్మలు అంటించుకుంటేనే కదా పాపాలు వచ్చేది. పాపాలు పుణ్యాలు వచ్చేది కర్మలు కనుక అంటించుకుంటే వస్తాయి. నువ్వు మంచి కర్మ చేసావు అనుకోండి, దానివల్ల పుణ్యకర్మ వస్తుంది నీకు, అది అంటించుకున్నావు అంటే. ఏవో దానాలు చేసావు, యజ్ఞయాగాది కృతులు చేసావు, ఏదో సామాజికమైనటువంటి పనులు చేసావు, కాబట్టి నీకు ఆ పుణ్యం అనేటువంటి కర్మ నీకు అడ్డుకుంటుంది. దాన్ని వ్యతిరేకం చేస్తే పాపకర్మ. ఇవి అంటుకుంటూనే ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటివి ఏవి నిర్గుణ పరబ్రహ్మానికి లేవు. ఎలా ఉంటే శుద్ధ స్ఫటిక సంకాశం. అది శుద్ధ స్ఫటిక సంకాశం అంటే స్ఫటికం ఎలా ఉంటుందో మీరు చూశారు కాబట్టి తెలుసు. తెల్లగా ఉంటుంది, దానిలో నిర్మలంగా ఉంటుంది. మనం దాన్ని రంగుగా చేయాలంటే అటు పక్క పుష్పంగా పెట్టామంటే ఆ పుష్పం యొక్క కాంతి ఆ స్ఫటికంలో పడుతుంటుంది. అప్పుడు ఏమంటామంటే ఆ స్ఫటికాన్ని సగుణ బ్రహ్మం అంటాం. అప్పుడు అంటే ఏంటి, ఇదేమిటో ఎట్లా ఉందండి, ఆ మంచి పసుపుగా ఉందండి, బాగానే ఉందండి ఈ స్ఫటికం. ఆ పక్కన పెట్టాడు పసుపచ్చ లాంటి పువ్వు పెట్టాడు, ఆ పసుపచ్చగా బాగుందండి అని అంటాం. ఆ పుష్పం తీసాం, అవతల పక్కన పెట్టేశాం. ఇప్పుడు చెప్పరా, తెల్లగా ఉంది. ఇప్పుడు తెల్లగా ఉంది, ఏం బాగుంది, ఇదివరకు బాగుంది, కలర్ బాగుంది, ఫుల్ కలర్ బాగుంది. అంటే ఏంటి, ఆ త్రిగుణం ఎప్పుడైతే వచ్చి చేరిందో అప్పుడేమో సగుణం అయింది. ఆ సగుణం అయ్యేటప్పటికి ఈ సగుణంతో ఈ ప్రపంచం అంతా నిండిపోయింది. ఇదంతా సగుణ బ్రహ్మం ప్రపంచం అంతా. కానీ దీనికి మూలం ఏమిటి? నిర్గుణ పరబ్రహ్మము, శుద్ధ స్ఫటిక సంకాశం అని. ఎటువంటి కళంకములు లేనటువంటిది. అలా నిరుపాధి. నిరుపాధి అంటే ఉపాధి అంటే శరీరము, ఇదనమాట. అమ్మవారికి శరీరం లేదు అని అర్థం. నిర్గుణ పరబ్రహ్మం కాబట్టి పరబ్రహ్మ మహిషి కదా, ఏవి లేవండి. నిర్గుణ పరబ్రహ్మం అమ్మవారు. మరి మనం ఉపాసన కాబట్టి సగుణ బ్రహ్మంలో అమ్మవారిని పెట్టుకుంటాం. అందుకని మనకి మొట్టమొదట అమ్మవారిని మొదటి 50 నామాల్లో సగుణ బ్రహ్మం చూపించాడు. సగుణ బ్రహ్మాన్ని చూపించేసేసి అనుగ్రహ నామాలు కూడా పెట్టేసేసి భవాని ఇటువంటి నామం అనుగ్రహ నామములు అంటే ఆ నామంతో అమ్మవారిని ఉపాసన చేసుకోవడం. అయిపోయిన తర్వాత సగుణం అయిపోయి నిర్గుణం తీసుకొచ్చి చెబుతున్నాడు మనకి. సగుణ బ్రహ్మాన్ని ముందు చెప్పి తర్వాత నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పాడు. అమ్మవారు యుద్ధం చేసింది భండాసురుడితోటి, ఏంటి సగుణ బ్రహ్మంలో యుద్ధం చేసింది. అది సగుణ బ్రహ్మం మనకి అమ్మవారి శ్రీ
చక్రరాజ నికేతన ఇవన్నీ వచ్చినాయి కదా, అట్లా సగుణ బ్రహ్మం. మనం ఆరాధించేవన్నీ కూడా సగుణ బ్రహ్మములే, అది అర్థం అనమాట. ఈ సగుణ బ్రహ్మం అర్థం చేసుకుంటే చివరి దేనిలోకి వెళ్ళిపోతాం, నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళతాము. అది నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి చెప్పటమే ఉపనిషత్తుల యొక్క లక్ష్యము. అదే తత్వమసి. అది ఇక్కడ నిరుపాధి, ఎటువంటి ఉపాధులు లేనటువంటిది అమ్మవారు. అందుకని అందుకని ఇప్పుడు చెప్పుకుంటున్నాం, స్ఫటికం పక్కనే ఎర్రటి పుష్పం కనబెట్టామనుకోండి, ఇప్పుడు ఏమైనా స్ఫటికం ఎర్రగా ఉందండి అని అంటాం. ఆ ఎర్రటి పుష్పం తీసి పక్కన పెట్టేశాం, తెల్లగా ఉంది. ఎప్పుడైతే ఎరుపు పుష్పం దగ్గర చేరిందో సగుణ బ్రహ్మంలోకి వచ్చేసింది. సగుణ బ్రహ్మంలోకి రావాలంటే త్రిగుణాత్మకం ఉంటేనే సగుణ బ్రహ్మంలోకి వస్తావు, లేకపోతే లేదు. ఆ త్రిగుణాత్మం ఎక్కడి నుంచి ఉందండి అని అంటే, నిన్ను ఆశ్రయించే ఉంది. అది అవ్యక్త రూపము. నువ్వు ఎట్లయితే అవ్యక్తమో అది అవ్యక్తం అంటే, వ్యక్త రూపం కాదు. అందుకని వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యక్త అవ్యక్త లలితలో వచ్చింది కదా నామం. వ్యక్త అవ్యక్త స్వరూపుని, వ్యక్త రూపం అని అంటే సగుణ బ్రహ్మం, అవ్యక్తంలోనూ నిర్గుణం. అది విధంగా చెబుతుండు. ఈ విధంగా చెబుతూ దీనిలో జీవుడు తన కర్మఫలం అనుభవించడం ఉపాధి అవసరము. అది అసలు ఏమిటి అసలు విషయం, జీవుడు తాను చేసుకున్న కర్మఫలాలు దాసుపర్ణ సైగా సఖాయ. అది రెండు పక్షులు ఉన్నాయి, రెండు ఒక రకంగానే ఉన్నాయి పక్షులు. దానిలో ఒక పక్షి మాత్రము తిండి కోసం ఎక్కడ దొరుకుతుందో ఆ తిండి అని వేసి పరిగెత్తుకుంటూ పోతుంటే దాని అమ్మట కూడా ఇంకో పక్షి కూడా వస్తున్నది. ఈ పక్షి అనేటువంటిది పోయి ఎక్కడో పండు దొరికింది, ఆ పండు తెచ్చుకున్నది. ఆ పండు తెచ్చుకున్నది తినాలి అంటే ఏంటి, దీనికి ఎప్పుడు చూసినా కానీ ఆకలిస్తుంటుంది. తినాలి తినాలి అంటే అర్థం ఏంటి, ఈ జీవుడు పుట్టిన దగ్గర నుంచి తినాలి తినాలి అని అంటే అనుభవించాలి అనుభవించాలి తినాలి, దీంతోటేగా ఉంటున్నది మొత్తం జీవుడు బతికినంత కాలం. అట్టనే పక్షి తెచ్చుకున్నది, ఆ పక్షి తెచ్చుకొని చోట పెట్టుకొని తినాలి. ఓ చెట్టు మీద కూర్చోవాలి. దానికి లక్షణం ఏమిటి, పక్షికి ఎప్పుడు చెట్టు, చెట్టు ఉంటే సరే దానికి ఇల్లు ఉన్నట్టే లెక్క. దానికి ఉపాధి అనమాట చెట్టు పక్షికి. చూడండి, పక్షి గూడు కట్టుతుంది, చెట్ల మీద గూడు కట్టుతుంది, నేల మీద గూడు కట్టుతుందా, అది చెట్టు మీద కడుతుంది. ఆ చెట్టు కావాలి దానికి ఆ చెట్టు ఎవరు, మన శరీరము. అది అర్థం. మన శరీరంలో కూర్చొని శుభ్రంగా తింటున్నాడు అంటే ఏంటి, తెచ్చుకున్న కర్మఫలాలు సుకృత దుష్కృతాలు తింటూ ఉన్నాడు. అయితే లోపల మరి నిర్గుణ పరబ్రహ్మ ఉన్నాడండి. కానీ వీడు తింటున్నాడు అని అంటున్నావే, ఎవరు ఉంటుంది, ఆ లోపలనే పరమాత్మ తింటున్నాడు. ఏ పరమాత్మ ఎట్లా ఉంటున్నాడు, ఎటువంటిది పరమాత్మ అని అంటే, ఇదిగో నీ చుట్టూ ఉన్నటువంటి పొర ఉన్న చూసావు, అది ఉండేటప్పుడు నీకు తెలియటం. ఆ పొర వలన నీవు ఏమవుతున్నావు అనమాట, లోపల ఉన్నటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని గ్రహించలేక ఆ విధంగా అనుభవిస్తున్నావు. ఎప్పుడైతే అజ్ఞానం అనే పొర తొలగిపోతుందో నీలో ఉన్నటువంటి పరమాత్మ కనబడుతున్నాడు. అప్పటిదాకా జీవుడు అని ఒకదాకా చెబుతున్నాడు. జీవత్వము, ఇంకొక మాట చెప్పాలంటే జీవత్వము. ఆ పరమాత్మ చుట్టూ జీవత్వము అనేటువంటి ఒక పొర ఉన్నది. ఉన్నట్టు నిర్గుణ పరబ్రహ్మ లోపల ఉన్నాడు, మళ్ళీ నారాయణ సూక్తంలా మాదిరిగానే. కానీ పొర మాత్రం అడ్డం వచ్చింది. ఈ పొర ఇంత పని చేస్తున్నది. ఎందుకు ఈ కర్మఫలాలు అనుభవించాలి, ఇవన్నీ కూడా ఈ మనస్సు బుద్ధుల్ని బట్టి, మనసు బుద్ధుల్ని ఆశ్రయించేసేస్తుంది. ఆశ్రయించేసేసి అనుభవించడంలోనే ఉంటుంది. అంతేగాని తనను తాను తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉండదు. అది ఎందుకంటే ఇవన్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. అది అందువల్ల ఏం చెప్పారు, దీనికి అన్నిటికీ మొట్టమొదట ఏం చెప్పారంటే అసలు గురువు అన్నమాట చెప్పాడు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. గురువును ఆశ్రయించినప్పుడే నీకు నీలో ఉన్న తత్వమసి తెలుస్తుంది. అదే శంకర్లు. శంకర్లు కూడా అది. అందుకని ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు, గోవింద భగవత్పాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు, నేను బ్రహ్మోపదేశం పొందాలి అని. అంతక్రితం ఆయన ఉపనయనం అయింది. ఉపనయనం అయింది ఎవరికి, గాయత్రి మంత్రం ఉన్నది ఎవరికి, శంకరాచార్యుల వారికి.
నేను బ్రహ్మోపదేశం పొంది నేను సన్యాసం తీసుకోవాలని అక్కడ దాకపోతే బ్రహ్మోపదేశం ఆయన గోవింద భగవత్వాచార్యులు తత్వమసి బ్రహ్మోపదేశం చేశాడు. అంటే ఏమిటనమాట, గురువును పట్టుకుంటే గాని నీలో ఉన్న పరబ్రహ్మ సాక్షాత్కారం కాదు, ఉన్నది నీలో. అప్పటిదాకా నీకు ఉపాధి అడ్డం వచ్చేస్తుంటుంది, అది అర్థం. అందువలన గురువు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అందుకనే ఆరుగురు ఎవరు ముని కుమారులు ప్రశ్నోపనిషత్తులో మనం చెప్పుకున్నాగా, ప్రశ్నోపనిషత్తు కూడా అయిపోయింది కదా, మనకి చెప్పుకున్నాం కదా. ఆరుగురు ముని కుమారులు గురువు గారు పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రశ్నలు వేసి అప్పుడు తెలుసుకుంటారు. అంటే ఏమిటనమాట, వాళ్ళకి ఆ పరబ్రహ్మ తత్వం వచ్చి అర్థమైంది. అప్పటిదాకా ఏంటి, నువ్వు సగుణ బ్రహ్మలో ఉండి అవి ఇవి రకరకములైనటువంటి సందేహాలతోటి ఉండి ఎటు తేల్చుకోలేక ఉంటుంటావు. అందువలనే గురువును పట్టుకోరా అని చెప్పారు. గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య. పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఆ యూట్యూబ్లు ఉన్నాయి, ఆ ట్యూబ్లన్నీ పెట్టుకుంటాను అనుకుంటుంటాడు వాడు. ఇది ఇంతే వాడు. అందువలన గురువును ఆశ్రయించినప్పుడే నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనే పొర తరిగిపోయి తత్వవశి తెలుస్తుంది అని మనకు శంకర విజయంలో కూడా చెప్పేది అదే ప్రధానమైనటువంటిది. ఇంకా మనకు నిరీశ్వర, నీరాగ ఇంకా కొన్ని నామాలు ఉన్నాయి. తర్వాత మరలా అంతవరకు చెప్పుకోవచ్చు. అంతవరకు సోహం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు సత్యమిదం శోభా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగా. ఓం శాంతి. శుభం భూయాత్.